మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ అయితే వచ్చేసింది. బెనిఫిట్స్ 1000 రూపీస్ అంటరా బాబు. ఈ రేంజ్ లో ఏ హీరోకి ఇది వరకు జరిగినదేమో. సో మూవీ రివ్యూ చూసుకున్నట్లయితే స్టోరీ ప్లాట్ ఏంటంటే, అనగనగా ఒక రాజు, అతనికి రక్షణ నిలిచిన ఓ యోధుడు. కానీ శత్రువుల ప్రార్థనలు ఫలించి ఆ యోధుడు 10 ఏళ్ల పాటు కన్న తండ్రి లాంటి రాజుకు దూరం అవుతాడు. ఇదే అదనుగా శత్రుముఖ చెలరేగిపోతుంది. ఆ రాజును ఇబ్బంది పాలు చేసి అతని రాజ్యాన్ని అక్రమ కలాపాలకి అడ్డగా మార్చే ప్రయత్నం చేస్తుంది. రాజుకి రాజ్యానికి కష్టం వచ్చిందని తెలిసాక ఆ యోధుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. అతను వచ్చాక ఏం జరిగిందన్నదే ఈ కథ. ఇందులో రాజు ఎవరంటే సత్యదాదా ప్రకాష్ రాజ్ గారు. అయితే ఆయనకు రక్షణ నిలిచిన యోధుడే ఓజెస్ గంభీర అలియాస్ ఓజీ పవన్ కళ్యాణ్ గారు. సత్యదాదాని ఆయన కుటుంబాన్ని కష్టాల పాలు చేసేందుకు వచ్చిన వాడే ఓమి. క్రూరమైన మనస్తత్వం ఉన్న ఓమీని ఓజీ ఎలా ఎదుర్కొన్నాడు, ఓమీ వెనుక ఎవరున్నారు, అసలు ఈ ఓజీ ఎవరు, అతనికి జపాన్లోని సామురాయ్ వంశానికి సంబంధం ఏంటి, తన పేరు చెబితే ముంబై అండర్ వరల్డ్ ఎందుకు గడగడలాడిపోతుంది, 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ శత్రువుల్ని అదే స్థాయిలో భయపెట్టాడా లేదా అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోండి. ఇక మూవీ చూసుకున్నట్లయితే ఎట్లుందంటే, మేము ఆరాధించే దేవుడు మా పవన్ కళ్యాణ్. మా పవన్ కళ్యాణ్ అన్న సినిమాలో ప్రతి సీను క్లైమాక్స్ లా ఉండాలి అని ఆశపడతారు కదా, అలా ఆశపడే ప్రతి ఒక్క ఫ్యాన్ బాయ్ కి కోరిక నెరవేరినట్టే. ఆ రేంజ్ లో ఉంటది మూవీ. చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, డైరెక్టర్ సుజిత్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి కోసం మూవీ తీసినాడు. ఆ రేంజ్ లో ఉంటది. ఆయన స్క్రీన్ మీద చూపించడం గానీ, ఆయన కటౌట్ ని చూపించడం, ఆయన కటౌట్ కి మంచి మంచి వెపన్స్ స్టార్ట్ చేసి ఇంకా స్టైలిష్ గా చూపించినారు. ఆ చూపించిన విధానం ప్రతి ఫ్యాన్ బాయ్ మూమెంట్ లెక్కనే అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి డై హార్ట్ ఫ్యాన్ ఒక మూవీ తీస్తే ఎలా ఉంటుందో అలా తీశారు సుజిత్ గారు. ఇంకా మన టెడ్డీ అన్న అయితే గేమ్ చేంజర్ లో 90% సాటిస్ఫై చేసి 10% ఎత్తిపోయింది కదా, ఆ 10% కూడా లేకుండా కంప్లీట్ చేసేసాడు అనమాట. ఈ వరకు నందమూరి తమన్ అంటున్నారు, ఇప్పుడు మూవీ చూసిన తర్వాత కొనిదేలా తమన్ అంటారేమో. తమన్ బీజిఎం గురించి మనం మాట్లాడుకోకూడదు, జస్ట్ థియేటర్ పోయి ఎక్స్పీరియన్స్ చేయాలంతే. బాక్సులు బద్దలైపోయినాయి. ఇంకా ఓవరాల్ గా ప్రతి ఫ్యాన్ బాయ్ కాలర్ ఎగరేసుకునే మూమెంట్ ఈ మూవీ మాత్రం.